దసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గగుడిలో అపచారం జరిగింది. ముగ్గురు యువకులు చెప్పులతో కనకదుర్గ అంతరాలయానికి అతి సమీపం వరకు వెళ్లారు. వందల మంది సెక్యూరిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారులు అందరూ దుర్గగుడి మీద డ్యూటీ చేస్తూ ఉంటే ఆ ముగ్గురు అంత ధైర్యంగా చెప్పులు వేసుకుంటూ ఎలా వెళ్లగలిగారు అనేది చర్చగా మారింది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. మరొక వైపు కొందరు సెక్యూరిటీ సిబ్బంది సైతం పాదరక్షలతో లోపలకు వస్తున్నారని భక్తులు వాపోతున్నారు. బెజవాడ కనకదుర్గ భక్తుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు కళ్లు తెరిచారు. అమ్మవారి అంతరాలయం వరకు చెప్పులతో ముగ్గురు యువకులు ఎలా వెళ్లారని ఆరా తీశారు. మరొక వైపు డ్యామేజ్ కంట్రోల్ చేపట్టారు. చెప్పుల స్టాండ్ లో కాకుండా ఆలయ ముఖద్వారం దగ్గర విడిచిన చెప్పులను తొలగించారు. ఇక బెజవాడ దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చెప్పులతో గుడి అంతరాలయం వరకు వెళ్ళినా కూడా ఎవరూ కూడా గమనించని పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, బిల్లు ఏదైతే దుర్గగుడిలో ఒక అపచారం చోటు చేసుకుంది, గర్భగుడి సమీపంలో ఉన్నటువంటి ఉపాలయాల వరకు కూడా చెప్పులు వేసుకుని ముగ్గురు వ్యక్తులు వెళ్ళినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో నిష్టగా అమ్మవారికి పూజలు చేసి వచ్చేటువంటి భక్తులంతా సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారంతా కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చే సమయంలో ఈ చెప్పులతోటి అంతరాలయం సమీపంలో ఉన్నటువంటి ఉపాలయాల వద్ద తిరుగుతూ ఉండడంతో ఏవైతే అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ వార్తని టెలికాస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెప్పుల్ని అన్నిటినీ కూడా ఎక్కడైతే బయట చెప్పులు విప్పి దర్శనానికి వెళ్తూ ఉంటారో ఆ చెప్పులన్నిటినీ తొలగిస్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎక్కడైతే ఎక్కడ నుంచి లోపలికి విఐపీస్ ఎంటర్ అవుతారో ఆ ప్లేస్ నుంచి కూడా చెప్పులు అనేది ఎలా ఉండదు. అయినప్పటికీ కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పులతో ఉండడం పట్ల కొంత అయితే విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పుకోవాలి. మొత్తంగా దుర్గగుడిలో దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బిందు, రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.